రేవ్ పార్టీ బెంగళూరు రేవ్ పార్టీ గురించి మనం మర్చిపోకముందే హైదరాబాద్ రేవ్ పార్టీ అనేది వేడిలోకి వచ్చింది. తాజాగా మాదాపూర్లో జరిగిన ఒక బర్త్డే పార్టీ రేవ్ పార్టీగా మారిందని దాని మీద పోలీసు వాళ్ళు రైడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు చెప్పడానికి మన స్టూడియోకి వచ్చారు దాసరి విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడి దాని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్ గారు, బెంగళూరు నుంచి మనం రేవ్ పార్టీ అనేది హైదరాబాద్కి డైవర్ట్ అయింది. ఈ కేసు ఏంటి, దీని వివరాలు ఏంటి, దీంట్లో ఎవరైనా ప్రముఖులు ఉన్నారా? ఫస్ట్ కోపం వచ్చింది ఏంటంటే ప్రముఖులు ఉన్నారని అడిగారు కదా. ప్రముఖులు ఇన్ సెన్స్ 10 మందికి తెలిసిన వాళ్ళు లేరు. దీని గురించి చాలా చప్పచప్పగా రాశారు. మొన్న అంతమంది దొరికినప్పుడు 108 పేర్లు పెట్టకుండా హేమ 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 అని ఎందుకు హడావిడి చేశారు వీళ్ళంతా? అంటే హేమ లాంటి వాళ్ళు ఉంటే ఒకలాంటి పార్టీ, వాళ్ళు లేకపోతే ఇంకోలాంటి పార్టీలు ఏమైనా జరుగుతాయా? నిజంగా బెంగళూరు రేవ్ పార్టీ బికాస్ ఆఫ్ హేమ ఉండటం వల్ల ఎగ్జాక్ట్లీ 1 month అది పెద్ద ఇష్యూ లాగా. అంటే హేమ అంటే హేమ ఏదో ఆవిడే తెచ్చి ఆ పార్టీ ఆర్గనైజర్స్ అందరికి డ్రగ్గులు ఇట్లా నోట్లో పోసినట్టు చెప్పారు. దారుణం కాకపోతే ఇప్పుడు ఇది చూసిన తర్వాత అనిపించింది ఇది సింపుల్గా చెప్పాలంటే ఇది రేవ్ పార్టీ కాదు, ఒక టైప్ ఆఫ్ వ్యభిచారం జరిగింది అక్కడ. 6 అమ్మాయిలు 14 మంది అబ్బాయిలు ఒక అపార్ట్మెంట్ లో. బేగంపేటకు చెందినటువంటి అబ్బాయి రియల్టర్ అయిన నాగరాజు, వాళ్ళ తమ్ముడు సాయి కుమార్. ఈ నాగరాజు బర్త్డే వచ్చింది. ఈ మధ్య కాలంలో దుబాయ్ నుంచి ఆ సాయి కుమార్ కూడా దిగాడు ఫ్లైట్. ఆయనేమో అక్కడ నుంచి విదేశీ మద్యం పట్టుకొచ్చాడు. ఈ నాగరాజు ఏమో ఒక కిషోర్ అనే ఒక పార్టీ ఈవెంట్ ఆర్గనైజర్తో సెటప్ చేయించుకున్నాడు. అంటే వీళ్ళకి కావాల్సింది ఏంటి, నిర్వాహకులు 5 ఉన్నారంటారు కదా. వాళ్ళు ఎవరంటే వీళ్ళకి మందు పోసి ఇచ్చేవాళ్ళు, ఇట్లా 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 ఊపేవాళ్ళు, ఇట్లా 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 మందు ఏంటిది అగ్గిట్లో ఇట్లా ఇట్లా చేసేసి గుప్పుక్కని నోట్లో వేస్తారు వాళ్ళు. వీళ్ళు నిర్వాహకులు. ఓకేనా, నీకు సరఫరా చేసేవాళ్ళు. ఏ కాక్టైల్ కావాలంటే ఆ కాక్టైల్స్ సప్లై చేసేవాళ్ళు. అండ్ నెక్స్ట్ ఒక 0.86 అంటే 1 గ్రామ్ అనుకోండి, ఇంచుమించు కొంచెం అటు ఇటుగా కొకైన్. ఆ MDM కూడా ఒక 2 గ్రాములు దొరికింది. గంజాయి దొరికింది. మరి ఇంక ఇది రేవ్ పార్టీయే కదా. నెక్స్ట్ అమ్మాయిలు అబ్బాయిలు వికృతంగా ఇష్టం ఉన్నట్టు డాన్సులు చేసుకుంటున్నారు. విచిత్రం ఏంటంటే దీంట్లో అమ్మాయిల్లో ఒక ఆమె సాఫ్ట్వేర్ ఉంది, ఒక గృహిణి ఉంది, ఒక సేల్స్ విభాగానికి చెందినటువంటి ఒక అమ్మాయి ఉంది, డెంటల్ డాక్టర్ ఒక ఆవిడ ఉంది, బీటెక్ యువతులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళ చుట్టాలలో తెలిసిన అమ్మాయిలేనంట. అండ్ ఈయనకు సంబంధించి బయట నుంచి వీళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకున్నారు. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చుకున్నామని చెప్పారు. సరే తెచ్చుకో, చావు ఏమైనా చెయ్యి, కానీ రేవ్ పార్టీ అయితే తప్పు ఓవరాల్గా చెప్పాలంటే. ఇప్పుడు ఇంకా తెలంగాణ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ అయింది. అండ్ వీళ్ళందరూ కలిసి ఎవరెవరు వచ్చిన వాళ్ళలో ఈ నాగరాజు, సాయి కుమార్ వీళ్ళు కాకుండా మొత్తం బీటెక్ విద్యార్థులు చాలామంది అండ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కొంతమంది. ఈ సెటప్ అంతా ఒక మంచి అపార్ట్మెంట్ వేదిక అయింది. వాళ్ళు చాలా నీట్గా అరేంజ్ చేసుకున్నారు. డబా డిబడబా కొడుతుంటే వీళ్ళు ఎగురుడు ఆగుడు అవన్నీ అవుతానే ఉన్నాయి. లాస్ట్ మినిట్లో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఏం లేదు సార్, బర్త్డే పార్టీ జరుగుతుంది. బర్త్డే పార్టీ జరగాల్సిన విధంగా జరగట్లేదండి, ఇంకో రకంగా జరుగుతుంది. చూస్తేనేమో ఇవి పెడ్లర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఇప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చి నువ్వు పంపిన అమ్మాయి పేరేంటి? ఒక గృహిణి అన్నావు. ఎవరా గృహిణి? శ్యామలనా, శారదనా, లేకపోతే జాన్సా? ఏదో పేరు ఉంటదిగా. ఆ బీటెక్ విద్యార్థి ఆ పేరు ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? ఈ గృహిణి వాళ్ళ భర్త ఎవరు? ఆ మిగతా అమ్మాయిలు ఎవరు చెప్పలా. మొన్న హేమ 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 ఆమెకు లేదా ఫ్యామిలీ, ఆమెకు లేదా భర్త, ఆమెకు లేదా రెప్యుటేషన్. ఇంత దరిద్రంగా చేస్తారు పోలీసులు. అందరి పేర్లు అనౌన్స్ చేశారు. వీళ్ళు చెయ్యాలిగా. ఇప్పుడు ఆ వీడి బర్త్డే అని వాడి పేరు చెప్పాడు, వీడి తమ్ముడు అండి ఈవెంట్ ఆర్గనైజర్ అండి, అంతే అయిపోయింది. మిగతా కొంతమంది యువతులు. ఎంతమంది యువతులు? ఇంతమంది యువతులు. పేర్లేంటి చెప్పాం. ఎందుకు? అయ్యో పాపం. మరి సినిమా తారలకి అయ్యో పాపం లేదా? వాళ్ళు ఇంకేదైనా అంతేగా. సో ఓవరాల్గా అయితే ఇప్పుడు ఈ డ్రగ్స్ పార్టీలో దొరికిన వాళ్ళందరి ఫేస్లు వెయ్యాలి. వాళ్ళకు కూడా అవమానం జరగాలి. ఎందుకంటే నువ్వు వెళ్ళకూడని చోటుకే వెళ్ళావు, చేయకూడని పనే చేసావు. సో తెలియాలి, అందరికీ తెలియాలి. ఇంకోసారి నువ్వు చేయకుండా ఉండాలంటే అందరికీ తెలియాలి.
పరువు పోవాలి ఖచ్చితంగా. ఈ అమ్మాయి అంటే అక్కడ దొరికిందంట అని తెలియాలి. నిహారిక దొరికిందంట అంటే నిహారిక, కుషితా కుల్లపు అంటే కుషితా కుల్లపు. సినిమా తారలు దొరికితే మాత్రం పెద్దగా పేర్లు అన్నిట్లోనూ వైరల్ 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 వైరల్. వేయకుంటే వాళ్ళ కూడా వేయకూడదు కదా, అప్పుడు వాళ్ళ కూడా ఓపెన్గా చెప్పకూడదు. అంతే కదా. అండ్ నెక్స్ట్ మొన్న హిమజ ఇంట్లో పార్టీ జరిగింది ఒకప్పుడు, 1 year బ్యాక్ ఇష్యూ ఇది. ఇబ్రాహీంపట్నం నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఎక్కడో ఇండిపెండెంట్ హౌస్ ఒకటి కట్టుకుంది, చిన్న గేటెడ్ కమిటీ సొసైటీ. గేటెడ్ కమిటీ ఎలా ఉంటుంది, ఒక రోడ్డు ఇల్లు అన్ని ఇల్లు ఒకలానే ఉంటాయి కదా, అందరికంటూ ఒక చిన్న వాకిలి ఉంటుంది. ఇప్పుడు నా ఇంటి ముందు నేను కారు పెట్టుకుంటా, మీ ఇంటి ముందు మీరు కారు పెట్టుకుంటారు. మీ ఇంటి ముందు నా ఇంటికి గెస్ట్లు రావాలంటే నేను నిన్ను రిక్వెస్ట్ చేసి మీ ఇంటి ముందు పెట్టాలా అని పెట్టుకోవచ్చు, లేదంటే కమ్యూనిటీ బయట ఎక్కడన్నా వదిలేసి అక్కడ నుంచి నడిచి రావాలి. ఈ హిమజ ఇంట్లో ఏం చేశారు, మన ఆర్టిస్టులు వీళ్ళందరూ వెళ్ళేసి వరుస పెట్టి ఈ కార్లు పెట్టారు. వీళ్ళకేమో ఇబ్బంది అయింది. అదేం పండగ, టపాకాయల పండగ, అదేంటి దీపావళి. ఈడు కూడా బాంబులు కాల్చుకోవాలనుకుంటాడు, వస్తే నీ కారు ఉంటే ఎడగాలుస్తా, నీ కారుని అయితే కాల్చలేడుగా. ఏం చేశారు, కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు వచ్చేసరికి వీళ్ళ ఇంట్లో లక్ష్మీ పూజ పెడితే ఆ మందని పిలిస్తే వచ్చింది. అంతవరకు బాగానే ఉంది. టెర్రస్ పైన ఈమెకి ఒక బార్ ఉంది, అంటే మినీ బార్ అందరి ఇళ్లలో ఉంటది. ఆ రోజు వాళ్ళు తాగారని కాదు, బట్ రెగ్యులర్ గా ఉంది. అప్పుడు ఏంటంటే ఏదో ఎన్నికల కోడ్ ఏదో రన్ అవుతుంది, ఇంతకు మించి ఎక్కువ మద్యం ఇంట్లో ఉండకూడదని ఒక రూల్ ఉంది. అదంతా సీజ్ చేసి పట్టుకెళ్లారు. ఆర్టిస్ట్ హిమజ ఇంట్లో తాగుడు పార్టీ, మద్యం సీసాలు సీజ్. అది ఎక్కువ ఇదైంది, హైలైట్ అయింది. ఎలా ఉంటది చూడు. ఇవే అంటే అప్పుడు హిమజ వీళ్ళందరూ ఓకే. ఏదో గుర్తు తెలియని ఏ అప్పారావు సుబ్బారావు ఇంట్లో దొరికితే నువ్వు చెప్పవా, ఇట్లాంటి వాళ్ళు సినిమా వాళ్ళు దొరికితే అందరి పేర్లు వేసేస్తావు, A to Z మొత్తం. ఇలా ఉంది వ్యవహారం. ఇప్పుడు వీళ్ళందరూ జరిగిందైతే రేవు పార్టీ, మాదాపూర్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. వీళ్ళకి అమ్మాయిలకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు, పెడ్లర్స్ని అరెస్ట్ చేశారు. కేసు ఇంకా దర్యాప్తు మనం మాట్లాడుకున్నామా, ఈ రోజుతో ఈ న్యూస్ మళ్ళీ రేపు ఉండదు. ఇంకా సినిమా వాళ్ళు లేరు కాబట్టి, ఇదే సినిమా వాళ్ళు ఉండని వారం సాగుద్ది. అవును, అది రైట్. ఇది అండి ఏదైతే హైదరాబాద్ మాదాపూర్లో జరిగినటువంటి రేవ్ పార్టీ ఉందో దానికి సంబంధించిన వివరాలు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.